హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలనేది నేను చాలా ఈజీ వేలో మీకు చూపిస్తున్నానండి. ఇది చేసుకోవడం అనేది చాలా ఈజీ అండ్ ఇది మనం ఇంట్లో చేస్తే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. దీనికోసం నేను 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఆ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్లా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది కట్ చేసుకున్న తర్వాత దానిలో మంచిగా సాల్ట్ వాష్ తీసుకొని ఇదిగోండి దీనిలో 1 స్పూన్ నేను చూపిస్తున్నాను కదండి, ఆ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసేసి మొత్తం అంతా బాగా కలపాలి. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా నీట్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న దానిలోనే మనం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి దాన్ని స్టవ్ మీద ఉంచండి. ఇదిగోండి దీనిలో మనం ఓన్లీ 1 చిన్న స్పూన్ ఆయిల్ వేసామండి. వేసేసి స్టవ్ మీద ఉంచేసి బాగా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసి, ఈ స్పూన్ ఉంది కదండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 4 ఇలాచి, 2 ఇంచులు చెక్క, తర్వాత లవంగాయలేమో 15 తీసుకోండి. ఈలోపు మనం చికెన్ ఫ్రై అయిందా లేదా చూస్తున్నాం. ఇది వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలండి. మనం ముక్క చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అది ముక్క అనేది తునగాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా ముక్క అనేది తునగాలి. ఇప్పుడు కుక్ అయిపోయినట్టు దీన్ని తీసేసి మొత్తం బాగా కూల్ అయ్యేంత వరకు పక్కన ఉంచండి. ఈలోపు మనం మసాలాస్ ఏవైతే తీసుకున్నామో ఆ మసాలాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై చేయాలి అని అంటే, మనం ఇదిగోండి 1 మెంతులు తీసుకుంటే ఆ మెంతు అనేది రెడ్గా చేంజ్ అవ్వాలన్నమాట. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు ఒక బాండల్లో 1/4 లీటర్ వరకు తీసుకోవాలండి ఆయిల్. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ 1/4 లీటర్ పడుతుంది. ఆ గ్లాస్ నిండా ఆయిల్ తీసుకొని వేస్తున్నాను. దీనిలో మీరు వేరుశనగ నూనె యూజ్ చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి, లేదంటే నార్మల్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు. దీనిలో ఇప్పుడు నేను చికెన్ ఏదైతే మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్లో వేసుకోండి. అది పూర్తిగా చికెన్ అనేది చల్లారిపోవాలి, మీన్స్ పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత దీనిలో వేసేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేయండి. ఇది మనం ఎంతవరకు ఫ్రై చేయాలనేది ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తానండి. మొత్తం కంప్లీట్గా ఫ్రై కానివ్వకండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇది చూసారా, ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను ఆ స్పూన్తో 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే మనం స్పూన్ తీసుకున్నాం కదా, అదే స్పూన్తో 3 స్పూన్స్, అది కూడా ఫ్రెష్లీ మేడ్. ఎందుకంటే మనకి పచ్చడి మనకి మంచిగా ఉండాలి అని అంటే అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానిలోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది అనమాట ముక్క. మొత్తం బాగా కలుపుతూనే ఉండండి. ఇదిగోండి ఇలా మొత్తం నీట్గా బాగా మనకి రెడ్ కలర్ వస్తుంది అనమాట కొంచెం ముక్క, అంతవరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ మనకి రెడ్ కలర్ వచ్చింది చూసారా, అప్పుడు వరకు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం దీనిలో ఉప్పు, నేను ఏదైతే స్పూన్ చూపించాను కదండి, ఆ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సాల్ట్ అంటే మనకి గ్రామ్స్లో అయితే 40 గ్రామ్స్ వరకు వస్తుంది. కారం ఏమో 3.5 స్పూన్ వేసుకుంటున్నాను. అంటే మనకి గ్రామ్స్లో ఏమో 60 గ్రామ్స్ వరకు వస్తుంది. మనం ఏదైతే మసాలా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఫ్రై చేసుకున్న పౌడర్ ఇదంతా వేసేసి మొత్తం బాగా కలపాలి. మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువ అనిపిస్తున్నట్టు ఉంటుందండి, కానీ మొత్తం అంతా కలిపేసేసిన తర్వాత ముక్కకి ఈ ఆయిల్ అనేది బాగా పడుతుంది. సో మనకి ఆయిల్ అనేది ఎక్సెస్ అయితే ఏమి ఉండదండి, మొత్తం మనం కలుపుకునేకి ఎలా అయితే వస్తుందో అలానే ఉంటుంది అనమాట. ఇలా మొత్తం బాగా కలపాలి. ఇదంతా మొత్తం కంప్లీట్గా కలిపేసేసి ఇప్పుడు ఇది
కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీనిలోపు మనం ఒక 3 మీడియం సైజ్ నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటిని మనం జ్యూస్ చేసేసి దీనిలో యాడ్ చేయాలన్నమాట. అది యాడ్ ఎప్పుడంటే ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, కంప్లీట్ కూల్ అయిపోయింది అన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ రసం అయితే మాత్రం వేయండి. లెమన్ జ్యూస్ అండి వేయాలి. ఒక 3 లెమన్స్ తీసుకొని ఇదిగోండి ఇలా దానిలో రసం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి మీరు దీన్ని ఒక ఓవర్ నైట్ పక్కన ఉంచండి. అంటే దీనికి మీద ఒక చిన్న ప్లేట్ పెట్టేసేసి ఓవర్ నైట్ మొత్తం పక్కన ఉంచేసేస్తే మీకు ఆ ముక్కకు అనేది ఈ మసాలాస్, ఈ ఆయిల్ అన్నీ మంచిగా పట్టేసి మనకి పక్క రోజుకి బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు అది మనం ఒక చూసారా, ఇది చూడండి, ఇది పక్క రోజు అనమాట. ఇదంతా మంచిగా అయింది కదా, దీన్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అట్లీస్ట్ మనకి ఒక 6 to 8 months ఉంటుందండి. మనం బయట ఉంచినా కానీ మనకు ఒక 3 months వరకు ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఈ ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియోని చూసిన తర్వాత మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ.